హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కదా, అంటే ఫర్దర్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి. సో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి వీడియో అయితే ఎన్వైజ్ చూడడానికి ట్రై చేయండి. అసలుకి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా, అండ్ ఫీజెస్ కూడా చెప్పబోతున్నా, ఎంత ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పి. కాబట్టి వీడియో అయితే ఎన్వైజ్ చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ వీడియో కనబడుతుంటే కంపల్సరీగా లైక్ చేయండి. సో ఇంకెలాంటి డిలే లేకుంటే వీడియో స్టార్ట్ చేద్దాం. గైస్, మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే ఎన్వైజ్ చూడడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట మనకి థర్డ్ ఫేజ్ ఒక నోటిఫికేషన్ క్లియర్గా అయితే వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎర్లియర్ ఫేజెస్, అంటే మీరు బిఫోర్ అంటే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ పార్టిసిపేట్ చేయకుండా మీరు ఫేజ్ 3లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే మీరు కన్ఫామ్గా ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎవరైతే ఫేజ్ 2లో కానీ పార్టిసిపేట్ చేసి మీరు కాలేజ్కి వెళ్ళి ఉంటారో సో మీరు సర్టిఫికేట్స్ బ్యాక్ తెచ్చుకుంటే సరిపోతుంది. సో మీరు ఫేజ్ 3కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. ఓకేనా? సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు క్లారిటీగా గమనిస్తే వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ థర్డ్ ఫేజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 9th to 11th అయితే ఉంది ఈ మంత్. సో మీరు ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఉంటారో థర్డ్ ఫేజ్కి కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. మిగతా వాళ్ళైతే అవసరం లేదు. ఎవరైతే ఫేజ్ 2 కానీ ఫేజ్ 1లో కానీ ఉంటారో సో వాళ్ళైతే అవసరం లేదు. కొత్తగా ఎవరైనా జాయిన్ అవుతా ఉంటే మీరైతే కన్ఫర్మ్గా పే చేయాల్సింది అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ కూడా నేను చెప్తాను కాబట్టి వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉంది కదా, అంటే నార్మల్గా మనకి ఎవరైతే కొత్తగా అప్లై చేస్తుంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అది కూడా మనకి 9th to 12th లోపలైతే కంప్లీట్ అయితే అయిపోవాలి. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, ఈ డేట్స్ లోపలే మళ్ళీ మనకి ఎక్స్టెండ్ అయితే చేయరు. మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఈ డేట్స్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకి 9th to 12th అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ మధ్యలోనే ఇవి కూడా కంప్లీట్ అయిపోవాల్సింది అయితే ఉంటుంది. ఒకసారి చూసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 13th అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఇన్ కేస్ మీరు ఏమైనా ఫ్రీజ్ చేసి ఉంటే ఆ రోజున మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకి ఓన్లీ 13th వరకు అయితే టైం అయితే ఉంది. సో ఇన్ కేస్ మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని తెలియకపోయినా మన ఛానల్లో వీడియో అయితే రాబోతుంది. సో ఎలా పెట్టాలి క్లియర్గా వెబ్ ఆప్షన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోవాలని చెప్పి క్లియర్గా వీడియో చేస్తాను. కాబట్టి వీడియో అయితే వర్త్ అయితే ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టేసుకోండి గైస్, ఆ వీడియో కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ సీట్స్ వచ్చేసరికి 15th నాడైతే చేయబోతుంది. సో ఓకేనా? థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 15th రాబోతున్నాయి. అలాగే నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్, అలాగే ఏదైతే మీరు కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 15th to 17th అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అటెండింగ్ ఆఫ్ ది కాలేజ్ వచ్చి 15th అనమాట. సో దీంతో మనకి లాస్ట్ ఇంకెలాంటి ఫేజ్ అయితే ఉండదు. కాబట్టి క్లియర్గా మీరైతే పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా. సో మన ఛానల్లో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ సంబంధించి క్లియర్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి వీడియో అయితే కన్ఫర్మ్గా వర్త్ అయితే ఉంటుంది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను ఆ వీడియోలో ఎలా పెడితే మనకి ఒక మంచి కాలేజ్ వస్తుందని చెప్పి. కాబట్టి మిస్ అవ్వకుండా ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే మనకి అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారని చెప్పి క్రైటీరియా కూడా ఇచ్చారు. ఒకసారి మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫీ ఎంత ఉంటుందని చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి కదా. సో ఫీ గురించి కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఇవన్నీ మనకి నార్మల్ సర్టిఫికేట్స్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు మనకి కావాల్సిన సర్టిఫికేట్స్. సో వీటి గురించి కూడా మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే చేసాము. సో కాబట్టి ఒకసారి వెళ్ళి చూడండి ఇన్కేస్ మీకు ఏమైనా కావాలంటే మాత్రం. సో ఇక్కడ మీరు క్లారిటీగా గమనిస్తే కిందకి స్క్రోల్ చేస్తే మనకి 13th అంటే 15th 6 PM కంతా మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇక్కడ క్లారిటీగా అన్నీ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి గైస్. అలాగే మనకి ఫీజెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లారిటీగా గమనిస్తే ఒక్క నిమిషం గైస్ చెప్తాను. సో మనకి నార్మల్గా 600 అయితే ఉంటుంది. సో 600 వచ్చేసరికి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది. అలాగే 1200 వచ్చేసరికి మా ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. ఇదన్నమాట మనకి టోటల్ ఫీ స్ట్రక్చర్ కూడా. సో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వర్త్ అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి గైస్. అలాగే బీటెక్ రిలేటెడ్ మంచి గైడెన్స్ అయితే రాబోతుంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్గా ఉండండి. సో ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వర్త్ అయితే ఉంటుంది. థర్డ్ ఫేజ్కి సంబంధించి అలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్. Take care. Bye.